గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, భాగవతం మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో మరి 12 స్కంధాలు ఉన్నాయి. ఇందులో 2 స్కంధాలు పూర్తి చేశాం. మూడవ స్కందంలో కూడా మనం 25 భాగాలుగా నేటి వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 26వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు ఈ గ్రంథం రాసిన వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. జీవుల్ని సృష్టిస్తూ ఈ జీవ సమూహంలో అంతర్యామి అయి వర్తిస్తూ ప్రియ వస్తువుల్లో అత్యంత ప్రియ వస్తువై ఉండే నన్ను నిత్యం ప్రీతితో భావించు. బ్రహ్మ చేసిన స్తుతికి విష్ణుమూర్తి చెప్తున్న మాటలు ఇది. ఓ జగత్కారణ, నా సంతోషం కోసమే నిన్ను సృష్టించాను సుమా. నాలో లీనమై దాగి చలనం లేకుండా ఉండే లోకాలని అన్నింటినీ కూడా నువ్వు బాగా సృష్టించవయ్యా. ఓ పాపరహిత చరిత్రుడా బ్రహ్మ, అని ఈ విధంగా బ్రహ్మను ఆజ్ఞాపించి తర్వాత విష్ణు అంతర్హితుడైనాడయ్యా అని మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడు ఈ విషయం. ఈ విధంగా మైత్రేయుడిని చూసి విదురుడు ఎంతో సంతోషంగా అన్నాడు, మైత్రేయ, విష్ణు అంతర్ధానమైన తర్వాత బ్రహ్మదేవుడు దేహ సంబంధంతో మానవ సంబంధం గల ఈ సృష్టిని ఏ విధంగా చేశాడో చెప్పవయ్యా. అమోఘమైన ఆలోచనలు కలవాడివి నువ్వు, దయాసముద్రుడివి. ఇదంతా నాకు చక్కగా వివరించి చెప్పవయ్యా అన్నాడు. ఇలా అడగగానే మైత్రేయుడు విదురుడితో అన్నాడు, విష్ణుదేవుడు అనుగ్రహించిన వరాల ప్రభావం వల్ల బ్రహ్మగారు 100 దివ్య సంవత్సరాలు భగవంతుని గురించి తపస్సు చేశాడు. అప్పుడు మహావాయువు వీచింది. ఆ గాలికి తన నివాసమైన పద్మం చెలించింది, నీరు చెలించింది. అది చూసి బ్రహ్మదేవుడు తన తపశ్శక్తి చేత వృద్ధి పొందిన బ్రహ్మ విద్యాబలంతో వాయువుని నిరోధించాడు. ఆ మహాజలాన్నంతా ఒక్క పర్యాయంగా తాగేశాడు. అనంతరం పైకి చూడగా ఆకాశమంతటా నిండి ఉన్న జలం కనిపించింది. ఆ సమయంలో పండితులకు వందనీయుడైన పద్మసంభవుడు తన హృదయంలో రాక్షసులకు శత్రువు అయినవాడు, జలాల్లో విహరించేవాడు, అందమైన హారాలు ధరించినవాడు, సమస్త దేవతల చేత నమస్కరింపబడేవాడు, లక్ష్మీదేవి హృదయాన్ని అపహరించినవాడు, ఉదారుడైనవాడు, సంసార దుఃఖాలని దూరం చేసేవాడు, భవబంధాలని తెంచిపారేసేవాడు, విద్వాంసుల చేత నృత్యించబడేవాడు, పాపాలను పటాపంచలు గావించేవాడు అయిన భగవంతుణ్ణి తన మనస్సులో ధ్యానించుకున్నాడు. ఎవరు? బ్రహ్మగారు. ఇలా ధ్యానించగా బ్రహ్మదేవుడికి ఆకాశంలో ఒక పద్మం కనిపించింది. ఆ తామర రేకుల్లో దాగి ఉన్న లోకాలన్నీ కనిపించాయి. అప్పుడు బ్రహ్మ తాను శ్రీహరిచే నియమింపబడిన వాడనని భావించాడు. మెల్లగా ఆ తామర పువ్వు లోపలికి ప్రవేశించాడు. ముందుగా అందులో ఉన్న ముల్లోకాలని అవలోకించాడు. తర్వాత మహత్తరమైన తన శక్తినంతా వినియోగించి 14 భువనాల్ని చక్కగా సృష్టించాడు. అని చెప్పుకుంటాం కదా, 14 భువనాలు. ఏమిటవి? అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు, ఇవి కిందవి. తర్వాత భువ సోహ మహా జన తప సత్యం అనే పైన 7, కింద 7, 14, మొత్తం 7 14 లోకాలని ఆయన సృష్టించాడు. అప్పుడు ప్రతిఫలం ఆశించిన తన పరమ ధర్మానికి ఫలస్వరూపంగా దేవతలు, పశుపక్షాదులు, మనుష్యులు, అనేకాలైన స్థావరాలు మొదలైన వాటితో కూడిన సృష్టిని క్రమంగా బ్రహ్మదేవుడు కొనసాగించాడు. ఈ విధంగా చతుర్ముఖుడు లోకాలను సృష్టించాలని మైత్రేయుడు విదురుడికి చెప్పగా, పాపాలనే కొండలను ఖండించడంలో వజ్రాయుధం వంటి వాడైన విదురుడు హృదయంలో సంతోషం పొంగి పొరుడుతూ ఉండగా మైత్రేయుడిని చూసి అంతు చిక్కని మహావిష్ణువు మహిమ వల్లనే విదురుడు దురితావని భృదురుడు మునివరుని చూచి ప్రియము మనమునన్ కదురుగా ఇట్లని పలికే. అతి దురతంబైన విష్ణుదేవుని మహిమను గురించి
విదురుడు ఇలా అంటున్నాడు. పొంగిపోతున్నది మనసులో సంతోషం ఆయనకి మైత్రేయుడి మాటలు విన్న తర్వాత. మైత్రేయుడిని చూచి అంతు చిక్కని మహావిష్ణువు మహిమ వల్లనే ఈ లోకాలన్నీ విలసిల్లాయి కదా, అటువంటి పరాత్పరుని కాలస్వరూపాన్ని, దాన్ని గణించే విధానాన్ని, దాని లక్షణాలని వివేకవంతుడైన నీవు నాకు వివరించి చెప్పు అని అడగగా, అప్పుడు విదురునితో మళ్ళీ మైత్రేయుడు ఇలా అంటున్నాడు. సదాచార సంపన్నుడు అయిన ఓ విదురా విను. మొదలు తుది లేనిది, తరిగిపోనిది అయిన తత్వమే ఈ సృష్టికంతరికి ప్రధాన కారణం. అందువల్ల గుణాలు, ఇంద్రియార్థాలు, మహత్తు, పంచభూతాలు తన్ను ఆశ్రయించగా ఈశ్వరుడు కాలానికి అనురూపమైన రూపం ధరించిన వాడై వినోదాని కోసం తనను తాను సృష్టించుకున్నాడు. సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రకృతిలో వచ్చే మార్పు కాలం యొక్క రూపం. ఆద్యంతాలు లేని ఆ కాలంలో అవయవాలనేవి వాస్తవంగా లేవు. భగవంతుడు స్వరూపంచే రూపం లేని వాడే అయినప్పటికీ ప్రకృతి యొక్క పరిణామాన్ని ఉపాధిగా స్వీకరించి సగుణ సాకారుడవుతున్నాడు. తన మహిమయందు ప్రతిష్ఠితుడైన ఆ భగవానుడు ఆయనకి మరొక ఆశ్రయం అంటూ ఏది లేదు. తన మహిమయందు ప్రతిష్ఠితుడైన ఆయనకి ఆ కాలమును ఉపాదానం చేసుకుని లీల చేత తానే జగద్రూపంగా ప్రకటించుతున్నాడు. విష్ణు భగవానుడి యొక్క మాయచే ఈ విశ్వం విలీనమై బ్రహ్మ యొక్క రూపంలో మాత్రమే ఉన్నది. ఈ విధంగా సృష్టించిన సమస్త లోకాలందు ఈశ్వరుడు ఉంటాడు. ఈ ఈశ్వరుని యందు సమస్త లోకాలు ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి విశ్వానికి కార్యము కారణము రెండు తానే. ఆ పరమపురుషుని శరీరం నుండి విడిబడి ఈ విశ్వం విరాజిల్లుతున్నది. ఈ విధంగా వర్తమాన సృష్టి ఏర్పడింది అని చెప్పాడు మైత్రేయుడు విదురుడికి. కృష్ణార్పణమస్తు. రేపు మనం 27వ భాగం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గమిహిమీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय. चेकोरा हारती गो सद्गुरुनाथ देव.